హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 26ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారన్నమాట హీరోయిన్కి, నీకు తెలుసా హీరోకి ఒక లవర్ అంటే ఉందంట, తన పేరు ఏంటో కాదు జూయి, తను కూడా మిస్ జాంగ్ వాళ్ళ కూతురంట తెలుసా అనగానే హీరోయిన్ అయితే అడుగుతుంది, అమ్మ గర్ల్ ఫ్రెండా అని. హా అనగానే, ఈ విషయం నీకు హీరో చెప్పాడా ఏంటి అని హీరోయిన్ అడిగితే, లేదు నాకు హీరో అయితే చెప్పలేదు, హీరో ఏం చెప్పాడంటే తను తన గర్ల్ ఫ్రెండ్ కాదంట, తనకి చెల్లవుతుందని చెప్పి అన్నాడు అంతే అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారన్నమాట. ఇదంతా విన్న హీరోయిన్కి అయితే కొంచెం జెలసీగా అనిపిస్తుంది. సరే అమ్మ నేను పైకి అయితే వెళ్ళి పడుకుంటాను అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది. ఇంకా రూమ్లోకి వెళ్ళగానే హీరోయిన్ అయితే మియోకి కాల్ చేస్తుందన్నమాట. మియం అయితే అడుగుతుంది, ఈ టైంలో నువ్వు ఎందుకు నాకు కాల్ చేసావని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే ఏమీ లేదు, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, దానికి ఒక ప్రాబ్లం వచ్చింది, నా ఫ్రెండ్ ఒకడిని ప్రేమిస్తుంది అని చెప్పి ఇలా చెప్తాదన్నమాట. ఆ మాటకి మియం అయితే అంటది, ఇంక నువ్వు ఆపుతావా, నీకు ఫ్రెండ్ లేదు ఏమీ లేదు, నువ్వు నా దగ్గర ప్రిటెండ్ చేయకు, నీ ఫ్రెండ్ ఎవరో కాదు, ఇది నీ ప్రాబ్లమే కదా, నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు అని చెప్పి మియం అనేసరికి హీరోయిన్ అయితే అంటది, హా అవును నాదే ప్రాబ్లం, కానీ హీరో ఉన్నాడు కదా అని చెప్పి అంటది. హా ఉన్నాడు కదా అని చెప్పి మియం అనేసరికి, తను అబ్రాడ్లో ఒక అమ్మాయికి గార్డియన్ కింద ఉండేవాడు, ఇప్పుడు తను చైనా కూడా తిరిగి వచ్చేసింది, తనైతే మా ఇంటికి వచ్చి మా అమ్మకి ఇలా చెప్పింది, నేను గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి తనకి, కానీ హీరో మాత్రం తన్ని ఒక చెల్లిలాగే చూస్తున్నాడు, ఆల్రెడీ నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు తను, కానీ నాకెందుకో కానీ ఏదోలా అనిపిస్తుంది అని చెప్పి మియాంక్ అయితే చెప్తాదన్నమాట హీరోయిన్. ఇదంతా చెప్పగానే మియం అయితే అంటదన్నమాట, మనం అబ్బాయిల్ని అంత ఈజీగా అయితే నమ్మకూడదు, వాళ్ళ మీద ఎప్పుడో ఒక కన్నేసి ఉంచాలి, అయినా నువ్వేమంటున్నావు, అంత ఈజీగా నువ్వు వాడి ప్రేమలో పడిపోతావేంటి, నువ్వు అంత ఈజీగా ప్రేమలో పడకూడదు, అది అర్థం చేసుకో, లేకపోతే ముందుకే మోసం వస్తుంది అని చెప్పి అంటది మియం. ఆ మాటకి హీరోయిన్ అయితే సరేలేవే నాకు అర్థమైంది అని చెప్పి హీరోయిన్ అయితే ఫోన్ పెట్టేస్తుంది అనమాట. జియో అయితే బారికి వచ్చి ఇక్కడ డాంగ్ అయితే వెతుకుతూ ఉంటుంది అనమాట, డాంగ్ ఎక్కడున్నాడు అని చెప్పి, కానీ డాంగ్ అయితే ముందుగానే జియోని అయితే చూసేస్తాడు. బాబు ఇది వచ్చిందేంటి, ముందుగా వెళ్ళి దాకోవాలని చెప్పి వెంటనే అయితే దాకోవడానికి ట్రై చేస్తాడు, కానీ జియో అయితే చూసేస్తుంది. ఇంకా జియో అయితే అక్కడికి వెళ్ళి, డాంగ్ బయటకు వస్తావా లేదా, నేను ఆల్రెడీ నువ్వు దాకోవడం నేను చూశాను, బయటికి రా అని చెప్పి అన్న డాంగ్ అయితే బయటికి రాడు. సరేలే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావని చెప్పి నాకు అర్థమైంది, ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పి అక్కడే ఒక అమ్మాయికి అయితే ఇలా చెప్తుంది, హే బ్యూటీ ఎవరు నువ్వు, నేనైతే డాంగ్ ఒక గర్ల్ ఫ్రెండ్ని, ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడి నుంచి పో నా బాయ్ ఫ్రెండ్ దగ్గర అనేసరికి ఇంకా డాంగ్ అయితే, ఓ చెల్లి నువ్వేం చేస్తున్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు, నిన్ను చూడలేదే అని చెప్పి అంటాడు. కానీ అక్కడున్న అమ్మాయి మాత్రం కోపగించి వెళ్ళిపోతుంది అనమాట. హే మిల్కీ వెలకు మిల్కీ నేను చెప్పేది విను అని చెప్పి వెళ్తూ ఉంటే డాంగ్ ఆ అమ్మాయి వెనకాల, ఇక్కడైతే జియో అంటది, ఎక్కడికి వెళ్తున్నావు, ముందు ఇక్కడ కూర్చో అనగానే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వచ్చిన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పి డాంగ్ అంటాడు. నిన్ను కలవాలని చెప్పి వచ్చాను, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎన్నిసార్లు మెసేజ్ చేశాను, ఒక్కదానికి కూడా నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను, అయినా నువ్వు నాకు చెప్పు, ఈ మధ్య హీరో ఎందుకో గానీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, తను ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు, కానీ ఇప్పుడు చాలా మందితో ఉంటున్నాడు, మీరిద్దరూ నాకు తెలియకుండా ఏమైనా సీక్రెట్ అనేది దాస్తున్నారా ఏంటి, నాకు చెప్పు అని చెప్పి డాంగ్ అడిగేసరికి డాంగ్ అయితే అంటాడు, నాకెలా తెలుస్తుంది, నేను తనకి పర్సనల్ అసిస్టెంట్ని మాత్రమే, కానీ తన ప్రైవేట్ మ్యాటర్స్ నేనైతే ఇన్వాల్వ్ అవను, వర్క్ బేస్ మీద ఇన్వాల్వ్ అవుతాను నడక్కు అనగానే, రే నువ్వు నాకు చెప్తావా లేదా, నీకు అన్నీ తెలుసు వాడి గురించి, ఇన్ అండ్ అవుట్, నువ్వు చెప్పలేదంటే నీ అన్ అండ్ అవుట్ అందరి ముందు బయట పెడతా చెప్పు అని చెప్పి బెదిరిస్తుంది అనమాట. ఇంకా అలా బెదిరించేసరికి, అయ్యో నువ్వు ఎందుకు అలాగంటున్నావు, చెప్పు ఏం కావాలో చెప్పు అడుగు అని చెప్పి అంటాడు. నీకంతా చెప్తాను కదా అని డాంగ్ అడిగేసరికి, సరే అయితే ఎవరు మింగ్ చాంగ్ హుంగ్ అనే అమ్మాయి అని చెప్పి అడుగుతుంది అనమాట హీరోయిన్ గురించి. అలాగ అడిగేసరికి డాంగ్ అయితే ఏం మాట్లాడు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళ అక్క దగ్గరికి వస్తుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న పిల్లడు బాగా అల్లరి చేస్తూ ఉంటాడు, వాళ్ళ అక్క మనవడు ఇంకా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటాడనమాట హీరోయిన్ రెస్టారెంట్ లో. ఇంకా అప్పుడే ఒక కపుల్ అయితే వచ్చేసరికి ఆ పిల్లోడైతే మట్టి చేతులతో ఆమె డ్రెస్ అంతా పాడు చేసేస్తాడు. ఆమె అయితే అంటది, కళ్ళు కనబట్లేదా, పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలియదా ఏంటి, ఇలా ఎలా పడతాలో వదిలేస్తారా అని చెప్పి ఆమె అరిచేసరికి ఆ అబ్బాయి ఫాదర్ అయినా ఫ్యాంక్సీ అయితే అంటాడనమాట, ఏంటి కళ్ళు కనబట్లేదని మా పిల్లోడిని అంటావా, ఎంత అమర్యాదగా పిలుస్తున్నారు మీరు, మేము పోలీసులకి ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ అనేది ఇస్తాం, మీకు ఎంత ధైర్యం, మాకు సారీ చెప్పండి అని చెప్పి అంటే, మేమెందుకు సారీ చెప్తామండి, మీ అబ్బాయే కదా నా డ్రెస్ అనేది పాడు చేశాడు, మీ అబ్బాయి సారీ చెప్పుకుంటే మీరే మా మీదకి మళ్ళీ అరుస్తున్నారు, ఇదేమైనా బాగుందా అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ వస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్కి తప్పెవరదో తెలుసుకొని, మేడం మీరేమీ కోప్పడకండి, ఈ రోజు ఇదంతా మా హోటల్లో జరిగింది కాబట్టి మీ డ్రెస్ అనేది మీ
మేమే క్లీన్ చేస్తాం, దాని కాస్ట్ అంతా మేమే భరిస్తాం, ఈ నైట్కి మీకు రూమ్ కూడా ఫ్రీగా ఇస్తాం మేడం అని చెప్పి ఆఫర్ అయితే ఇస్తుంది. ఇంకా వాళ్ళు కూడా కామ్ అయిపోయి సరే అయితే బాగానే ఉంది అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇంక ఇదంతా వెళ్ళిపోగానే ఇక్కడైతే అంటారు, అసలు చూసావా నీ రిలేటివ్స్ని వాళ్ళు ఎంత అగౌరవపరిచారో, కానీ నువ్వు వాళ్ళకి మాత్రం ఆఫర్స్ అనేది ఇచ్చావు, వేరే వాళ్ళ ముందు మమ్మల్ని అవమానించినట్టు ఉంది అని చెప్పి హీరోయిన్ వాళ్ళ పెద్దనాన్నైతే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ముందు పిల్లోడే తప్పు చేశాడు, వాడు చేసిన తప్పుకి తన చేత మీరు క్షమాపణలు అనేవి చెప్పించుకుంటే సమర్థించారు, ఆ సమర్థన వల్ల వాడు చెడిపోతాడు కానీ బాగుపడ్డు, అయినా నేను నా హోటల్ రూల్స్ ప్రకారమే ప్రతిదీ చేశాను అంతే అని చెప్పగానే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, అమ్మ నువ్వు ఆమె డ్రెస్కి అండ్ ఇక్కడ హోటల్కి ప్రతిదీ ఫ్రీ అని చెప్పావు, చాలా డబ్బు అయిపోతుంది కదా, నేను ఆమె బట్టలు అయితే ఉతికేసిస్తాను ఓకేనా అనగానే హీరోయిన్ అయితే అంటది, అమ్మ నువ్వేమి కంగారు పడకమ్మా, ఇదంతా హోటల్ బిజినెస్ ఇలానే ఉంటుంది, నువ్వేమి కంగారు పడుకుంటా ఉండు, మా రెప్యుటేషన్ని మేము కాపాడుకోవడానికి ఇదంతా చేస్తామని చెప్పి హీరోయిన్ అనగానే ఇంకా ఇక్కడ పెద్దనాన్న అయితే అంటాడనమాట, నువ్వు నీ కూతురికి క్రమశిక్షణ నేర్పిస్తున్నట్లేదు, నీ కూతురి నీకు క్రమశిక్షణ ఎలా ఉండాలో అన్నీ నేర్పిస్తున్నట్టుంది, అయినా నువ్వు అమ్మవే కదా నీ కూతురు చెప్పినట్టు వింటావేంటి అనగానే హీరోయిన్ అయితే అంటది, మీరు మీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు, మీ హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల మీరు మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తున్నారా, ఇది మంచి పద్ధతి అయితే కాదు, అయినా మీ హోటల్ రూల్స్ ప్రకారం మేము ప్రతిదీ చేశామనగానే దాని అర్థం ఏంటి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ముఖం మీద చెప్పు అని చెప్పి ఇక్కడ ఫ్యాంగ్ ఫీ అయితే అడుగుతాడనమాట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఈ హోటల్లో ఉండాలనుకుంటే ఉండండి, కానీ ఇక్కడ ఉన్నందుకు మీరు డబ్బులు కూడా పే చేయాలి ఈ రోజు నుంచి, అది కూడా మా హోటల్ రూల్స్ ప్రకారం అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇలా అనేసరికి ఇంకా అప్పుడే అక్కడ ఫ్యాంగ్ డీ అయితే వస్తాడనమాట. హాయ్ ఆంటీ ఏం చేస్తున్నారు అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నువ్వు బిజినెస్ గురించే కదా వచ్చావు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, అది కూడా గార్డెన్ ఏరియాలో అని చెప్పి అక్కడి నుంచి ఫ్యాంగ్ డీని తీసుకొస్తుంది. వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ బిజినెస్ గురించి మాట్లాడుకుంటారన్నమాట. ఇంకా జరగబోయే ఇక్కడ వెడ్డింగ్స్ గురించి ప్రతిదీ ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ డాంగ్ చెప్పడం వల్ల జియో అయితే హీరోయిన్ ఒక రెస్టారెంట్ కి వస్తదన్నమాట. ఇంకా అప్పుడే అక్కడ హీరోయిన్ అయితే చూసేసరికి ఇక్కడ ఫ్యాంగ్డీతో మాట్లాడడం చూస్తుంది. ఇంకా వీళ్ళిద్దరిని అయితే ఫోటో తీసి ఇది డాంగ్ కి అయితే పెడతదన్నమాట. తినే కదా అమ్మాయి అని చెప్పి ఇక్కడ డాంగ్ అయితే హీరోకి వెంటనే అయితే ఫోటో అనేది చూపిస్తాడు. బాస్ ఇది చూడండి అని చెప్పి జియో అయితే ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఉంది, ఫోటో అనేది పెట్టిందని చెప్పి హీరోకి చూపించగానే హీరో అయితే డాంగ్ అని చూస్తాడనమాట. ఇంకా డాంగ్ అయితే అంటాడు, లేదు లేదు నేనేమి తనకి చెప్పలేదు, నేను వెళ్ళే ప్రతి దారిలో నన్ను వెంబడించి నన్ను బెదిరిస్తూ ఉంది, నేనేం చేయాలో తెలియక ఇలా చేశాను అంతే అని చెప్పి అంటాడనమాట. ఇంకా డాంగ్ అలా చెప్పేసరికి హీరో అయితే ఏం వినిపించుకోడు. ఇంకా వెంటనే అయితే జియో దగ్గరికి హోటల్కి వెళ్తాడనమాట. ఇంకా జియోనైతే పక్కకు పిలిపించి నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు అనగానే జియో అయితే అంటది, అసలు నీకు మింగ్ చాంగ్ హుంగ్ ఏమవుతుందో నాకు ఎగ్జాక్ట్ గా చెప్పావంటే బాగుంటుంది అనగాని గట్టిగా అరవకు అందరూ వింటారు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. సరే అయితే చెప్పు తను ఏమవుతుందో అని చెప్పి అనగానే నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో అది చెప్పు నాకు అని హీరో అనేసరికి నేను ఇక్కడ జాబ్ కోసం వచ్చాను అంతే, నేను ఇక్కడ జాబ్ చేయాలనుకుంటున్నాను, నేను తనకి ఏ మాత్రం తీసుకోనని నిరూపించుకోవాలి కదా, నేను కూడా తనకి కరెక్ట్ కాంపిటీషన్ ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చాను అనగానే నువ్వేమి చేయకు అని చెప్పి అంటాడు. కానీ వినిపించుకోకుండా హీరోయిన్ ఉన్న రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. హలో అని చెప్పి అందరినీ అయితే పలకరిస్తుంది అనమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, హలో మేడం ఎవరు మీరు, ఎందుకని ఇక్కడికి వచ్చారు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఇక్కడ జియో అయితే అంటదన్నమాట, నేను జాబ్ కోసం వచ్చాను, నా పేరు జియో అని చెప్పి అంటది. కానీ హీరో మాత్రం ఇక్కడ ఏం చేయకు పద వెళ్దామని అనేసరికి నేను జాబ్ కోసం వచ్చానని చెప్తున్నాను కదా, నేను బిజీగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే హీరో అయితే చెప్తాడు, నేను తిన్ని పరిచయం చేస్తాను, తిన మిస్ జాంగ్ కూతురు, తిన అబ్రాడ్ నుంచి వచ్చింది అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నైట్ నీకు కాల్ వచ్చింది కదా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ అని చెప్పి అది ఇదేనా అని చెప్పి అంటదన్నమాట. అనగానే ఇక్కడ అయితే అంటది జియో, హోటల్ మేనేజ్మెంట్ స్కూల్లో అయితే నేను ఇప్పుడు చదువుతున్నాను, నేను కూడా హోటల్ మేనేజ్మెంటే చదివాను, నాకు ఇక్కడ జాబ్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదా, నాకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పి అడుగుతుంది అనమాట. జియో అయితే జాబ్ ఇవ్వండి ప్లీజ్ అనగానే హీరో అయితే ఏంటిది ఇంతలా నటించేస్తుంది అని చెప్పి ఒక లుక్ అయితే ఇస్తాడు. ఇంకా హీరోయిన్తో అయితే అంటాడు, ఇక్కడ నీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు కదా తిను నాకు పరిచయం చేయలేదేంటి, తిన పేరేంటి అని చెప్పి హీరోయిన్ని అడగగానే ఇక అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాంగ్డూ అయితే అంటాడు, నా పేరు ఫ్యాంగ్డూ అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, తను వెడ్డింగ్ కంపెనీ అనేది రన్ చేస్తున్నాడు, ఇంక ఇక్కడ వెడ్డింగ్ ఏమైనా ఉంటే తనకే చెప్తామనుకుంటున్నాను అనగానే ఫ్యాంగ్డూ అయితే హీరోకి బిజినెస్ కార్డ్ అనేది ఇస్తాడనమాట. అండ్ ఇలా చెప్తాడు, నేను హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మేము చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో అయితే పెరిగాము అని చెప్పి అనగానే ఇక్కడైతే జియో అంటది, అలాగైతే నువ్వు తన చిన్నప్పుడు స్నేహితుడువా అంటే చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ అంతేనా అని చెప్పి అంటదన్నమాట. కానీ ఇక్కడ హీరోయిన్ అయితే ఏమందు, సరే అయితే మీరు జాబ్కి అప్లై చేయాలని అనుకుంటున్నావు కదా జియో, ఫస్ట్ నువ్వు రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేయి, నీ రెజ్యూమ్ చూసాక మేమే కాల్ చేస్తాము సరేనా అని చెప్పి
హీరోయిన్ అనేసరికి ఇక్కడ జియో అయితే అంటది, నువ్వు నా ఐడెంటిఫికేషన్ అనేది చూసి మాట్లాడుతున్నావేమో, మా అమ్మని నా దాంట్లోకి కన్సిడర్ చేయకు, మా అమ్మకి నాకు ఏ సంబంధం లేదు, నువ్వు నా ఐడెంటిఫికేషన్ అనేది చూడకూడదు, నా స్కిల్స్ అనేవి చూడాలి అనగానే ఇంకా హీరోయిన్ కూడా అంటది, నువ్వు రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేస్తేనే కదా నీ స్కిల్స్ ఏంటో నీ క్యాపబిలిటీ ఏంటో నాకు తెలిసేది, నేను ఎప్పుడు ఐడెంటిఫికేషన్ అనేది అసలు చూడను, నాకు దాంతో పని కూడా లేదు అని చెప్పి అంటదన్నమాట. నువ్వు ఎలాగో నీ గురించి ప్రతిదీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇక్కడే ఇచ్చావు కదా, బహుశా నువ్వు రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేస్తే నువ్వే సెలెక్ట్ అవ్వచ్చేమో, నీ స్కిల్ సెట్ మాకు మ్యాచ్ అవుతుందేమో అని చెప్పి అంటదన్నమాట. ఇంకా సరే అయితే మీరు చెప్పారు కదా మేమైతే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి హీరోని పట్టుకొని అయితే వెళ్తూ హీరోయిన్ అయితే చూస్తుందన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ సమస్య అనేది క్రియేట్ చేయకు, నువ్వు సరేనా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అడిగేసరికి ఇక్కడ జియో అయితే అంటది, నేను చూశాను నిన్ను చాలా క్లోజ్గా అయితే పట్టుకొని వచ్చాను కదా, కానీ తను కేవలం నీ వంక కూడా చూడలేదు, తనకి నీ మీద ఇంట్రెస్ట్ కూడా లేదనుకుంటా, ఒకసారి నువ్వే గమనించవచ్చు కదా, నాకైతే డౌట్ వస్తుంది, నువ్వు తన్ని వన్ సైడ్గా లవ్ చేస్తున్నావు కదా, నిజం చెప్పు అని చెప్పి హీరోని అడిగేసరికి నువ్వు మూస్తావా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఇంటికి వస్తుందన్నమాట. ఇక్కడ ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఈరోజు పెద్దమ్మ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు నీ ప్రవర్తన వల్ల చాలా అప్సెట్ అయ్యారు, అందుకోసమే నేను వాళ్ళని రేపు ఎక్వేరియంకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను బాబుని, నువ్వు కూడా వచ్చి వాళ్ళకి కంపెనీ అనేది ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటే హీరోయిన్ అయితే అంటదన్నమాట, అమ్మ నాకు ఇప్పుడు ఖాళీ అనేది లేదు, నేను చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను, నీకు తెలుసు కదా అమ్మ నా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయిపోతుంది, కావాలంటే నువ్వు తమ్ముడికి అప్పచెప్పి బాధ్యత చూడు, ఇప్పుడు నాకు కాల్ వచ్చింది, ఇప్పుడు నేను కాల్ మాట్లాడడానికి వెళ్ళాలి అని చెప్పి హీరోయిన్ అయితే బయటికి వెళ్ళిపోద్ది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే జియోకి అయితే చెప్తారన్నమాట, నువ్వు రేపొద్దుట చిన్న పిల్లోని తీసుకొని ఎక్వేరియంకి వెళ్ళాలి అని చెప్పి అనగానే ఇక్కడ జియో కూడా ఏమీ చేయలేక సరే అని చెప్పి అంటాడనమాట. ఇది ఎలాగైనా ఇప్పుడు మియోంకి అయితే చెప్పాలి అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ హీరోయిన్ బయటకు వచ్చేసరికి హీరో కూడా బయటకు వస్తాడు. ఏమైంది మేడం ఈరోజు మీరు హ్యాపీగా లేనట్టున్నారు అని చెప్పి అనగానే, అవును ఈరోజు మా రిలేటివ్స్తో కొంచెం గొడవ అయితే అయ్యింది, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశారు, నాకేంటో అర్థం అవ్వట్లేదు అని చెప్పి అంటదన్నమాట. అయినా పెద్ద అయితే సమస్యలు అనేవి ఉండవనుకున్నా కానీ పెద్ద అయ్యకే బోలు సమస్యలు అనేవి స్టార్ట్ అయినాయి, ఏంటో నాకేమీ అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు ఇలాగే ఉండిపోతానా అని హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, సరే అయితే మనం బయటికి వెళ్ళి ఒక రైడ్ అనేది వేసొద్దాం పద, బస్సులో వెళ్దాం అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ మన జియో అయితే మియోంకి చెప్తాడు, రేపొద్దుట మా చుట్టాల అబ్బాయిని అయితే నేను ఎక్వేరియంకి తీసుకువెళ్ళాలి అని చెప్పి. ఆ మాటకి మియోం కూడా అంటది, రేపొద్దుట నన్ను కూడా డింగ్ డింగ్ ఎక్వేరియంకి తీసుకువెళ్ళమన్నాడు, అలాగైతే మన ఇద్దరం అక్కడ కలుద్దాంలే అని చెప్పి అనేసరికి ఇంకా సరే అని చెప్పి ఇద్దరు అంటారన్నమాట. సరే నువ్వు రెస్ట్ తీసుకొని కొంట్లో బాగాలేదు కదా అని చెప్పి జియో అనేసరికి మియోం కూడా సరే అని చెప్పి ఫోన్ అనేది పెట్టేస్తుంది. అలా వీళ్ళిద్దరూ అయితే వీడియో కాల్లో మాట్లాడుకుని ఫోన్ పెట్టేస్తారు. ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు అయితే బస్సులోకి వెళ్తారన్నమాట. హీరో అయితే చిన్న పిల్లల్ని అడుగుతాడు, సీట్ అనేది షిఫ్ట్ అవ్వచ్చు కదా, నేను అక్క ఇక్కడ కూర్చుంటామని అనగానే, లేదు లేదు అక్క నా పక్కన కూర్చోవచ్చు కదా, నాకు అందమైన అక్కలంటే చాలా ఇష్టం, వాళ్ళ దగ్గరే నేను కూర్చోవాలనుకుంటున్నానని చెప్పి ఆ చిన్న పిల్లోడు చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే నేను చిన్న పిల్లోడి దగ్గరే కూర్చుంటాను, నువ్వు పక్కన కూర్చో అని చెప్పి అంటది. అలా హీరోయిన్ అయితే చిన్న బాబు దగ్గర కూర్చుంటుంది అనమాట. ఇంకా చిన్న బాబు అయితే హీరోయిన్తో క్యూట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న హీరోకి అయితే మండిపోతూ ఉంటుంది అనమాట. వీడు ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యకి ఏమవుతాడో అని చెప్పి అనుకొని, హే బాబు అక్కడ ఒక చిన్న పాప ఉంది, తను కూడా నీలాగే ఆడుతుంది, నువ్వు తనతో వెళ్ళి ఆడుకోవచ్చు కదా అని చెప్పి అనగానే ఆ చిన్న బాబు కూడా చూసి, సరే అయితే అక్క నా కోసం సీట్ ఉంచు, నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి ఆ చిన్న పాప దగ్గరికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే అంటది, నువ్వు పిల్లల్ని బాగానే మేనేజ్ చేస్తున్నావు, బహుశా నువ్వు చిన్నప్పుడు ఎవరైనా నేర్పించుంటారు నీకు అని చెప్పిన వెంటనే, నీకు తెలుసు కదా నాకు చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవని, నేను చాలా కష్టంగా అయితే పెరిగాను చిన్నప్పుడు, అయినా నేను వాడికి హెల్ప్ చేశాను, ఒక పిల్లని సెట్ చేసినట్టే అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అంటది, చిన్నప్పుడు నేను చాలా అంటే చాలా పాపులర్, నా దగ్గరికి చాలా మంది వచ్చి ఆడుకునేవారు తెలుసా అని అనేసరికి హీరో అయితే అంటాడనమాట, నాకు తెలుసు, ఈరోజు నేను ఫ్యాంగ్డీని చూశాను కదా, వాడు కూడా చెప్పాడు నువ్వుతో ఆడుకునేవాడినని, ఎంతైనా వాడు నీ చిన్ననాటి స్నేహితుడు, అన్ని చిన్ననాటి స్వీట్ హార్ట్ కూడా కదా అని చెప్పి అంటాడనమాట మోడీగా. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఫ్యాంగ్డోనా, నువ్వు మళ్ళీ అలా అయితే అనుకో మాకు, ఎందుకంటే నాకు వాడి ముఖం కూడా గుర్తులేదు, వాడు నాకు చెప్పినా నాకు అవి ఏమీ గుర్తు రాలేదు తెలుసా, నేను అన్ని గుర్తుపట్టలేకపోయాను కూడా, కానీ అందరిది వేరు నీది మాత్రం వేరు, ఎందుకు నీ విషయంలో నేను అలా ఆలోచిస్తున్నానో నాకైతే అర్థం అవ్వట్లేదు అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని అడిగేసరికి, అఫ్కోర్స్ నువ్వైతే ఆలోచించాలి, ఎందుకంటే నిన్ను ఇష్టపడుతున్నాను కదా, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి హీరో అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అంటది, ఏంటి మళ్ళీ నువ్వు నా దగ్గర జోక్ చేస్తున్నావా ఏంటి, లాస్ట్ టైం కూడా నువ్వు అలాగే చెప్పి
అంత సీరియస్గా అయితే పట్టించుకోకు అని చెప్పి అన్నావు. మళ్ళీ నాతో ఇలాంటివన్నీ జోక్ చేస్తున్నావు అంతేనా అని చెప్పి అనేసరికి హీరో అయితే అంటాడు, లేదు నేను ఇప్పుడు జోక్ అయితే చేయట్లా, చాలా సీరియస్గా అయితే చెప్తున్నాను. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కింద ఉంటావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఇది ఎలా ప్రూవ్ చేయగలవో చెప్పు అని చెప్పి అనేసరికి హీరో అయితే ఆలోచించుకుంటాడు. ఏంటి ప్రూవ్ చేయాలా, ఎలా ప్రూవ్ చేయాలి, ఎలా అబ్బా, ఎలా ఎలా అని ఆలోచించుకునేసరికి ఓరి మొద్దు నిజంగా నువ్వు మట్టుబొరవే అని చెప్పి అంటది. ఏం చేయాలి అని చెప్పి హీరో అడిగేసరికి ఏం చేయాలా అని చెప్పి వెంటనే హీరోయిన్ అయితే కిస్ చేస్తుందన్నమాట. వీళ్ళిద్దరూ అలా కిస్ చేసుకొని ఇంటికైతే వస్తారు. హీరోయిన్ అయితే అంటది, మన విషయం అప్పుడే అమ్మకైతే చెప్పకు, రిలేటివ్స్ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక సైలెంట్గా మన ఇద్దరం కూర్చొని అమ్మకైతే ప్రతి ఒక్కటి చెప్దాం, అప్పటి వరకు మనం ఇదంతా సీక్రెట్గానే ఉంచుదామని చెప్పి హీరోతో అంటది. ఇంకా హీరో కూడా సరే అంటాడు. ఇక్కడ హీరోయిన్ రూమ్కి వెళ్ళి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో అయితే మెసేజ్ పెడతారు, రేపొద్దుట మన ఇద్దరం పనికి కలిసి వెళ్దాం సరేనా అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, రేపొద్దుట మా అమ్మ వాళ్ళు వెజిటేబుల్స్ కొంటాకి మార్నింగే వెళ్తారు, మనకి ఇదంతా కుదరదనుకుంటా అనగానే హీరో అయితే అంటాడు, అలాగైతే మనం పొద్దుటే 5ంటికి అయితే వెళ్దాం, అప్పుడు ఎవరు ఉండరు కదా, మనం అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే హీరోయిన్ అయితే అంటది, వెళ్ళొచ్చు కానీ నేను 5ంటికి లెగాలి కదా, నేనైతే లెగిసే పొజిషన్లో అయితే లేను అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే సరేలే అని చెప్పి బాల్కనీ నుంచి ఫోన్ అనేది విసిరి అక్కడైతే హీరోయిన్కి బయటికి రా ఒకసారి అని చెప్పి రాస్తాడనమాట ఫోన్ డిస్ప్లేలో. ఇంకా హీరోయిన్ కూడా ఇదంతా చూసి ఇంకా బాల్కనీలోకి అయితే వస్తుంది. ఇంకా బాల్కనీలోకి వచ్చిన వెంటనే హీరోయిన్ అడుగుతుంది, ఎందుకని నన్ను ఇక్కడికి రమ్మన్నావు అని, ఎందుకంటే నువ్వు నాకు సరిగ్గా రిప్లై అనేది ఇవ్వట్లా, అందుకే ఇక్కడికి రమ్మన్నా, అయినా నాకు చెప్పు రేపొద్దుట మనం కలిసి వెళ్దామా లేదా అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే బాయ్ బాయ్ అన్నట్టు చెప్తుందన్నమాట. హీరో అయితే అంటాడు, నువ్వు నాకు అలా బాయ్ బాయ్ అనేది చెప్పమాకు అని చెప్పి ఆ మాటకి హీరోయిన్ అంటది, అయ్యో నువ్వు నిజంగా ఇంత పెద్ద ఫూల్ అని నాకైతే అర్థం అవట్లా, నేనేం చెప్తానో సరిగ్గా చూడు, నాన్న రేపొద్దుట 5ంటికి వెళ్దామని చెప్పి సైగ చేస్తుంటే నువ్వు బాయ్ బాయ్ అంటున్నావా, సరే అయితే రేపొద్దుట మనం 5ంటికి ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పి అనేసరికి హీరో కూడా ఓకే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ జో అండ్ మియామ్ అయితే పిల్లల్ని తీసుకొని అక్వేరియంకి అయితే వస్తారన్నమాట. ఇంకా పిల్లలు కూడా అక్వేరియంలో చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా జో మియామ్ కూడా సరే అని చెప్పి పిల్లల్ని అయితే ఆడిస్తూ ఇంకా అలిసిపోయి ఒక చోట అయితే కూర్చుంటారన్నమాట. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి ఇక్కడే పిల్లలు కూడా ఆడుకుంటూనే ఉంటాడు. కానీ ఇక్కడ అయితే పెద్ద పిల్లోడు డింగ్ డింగ్ని అయితే అడుగుతాడనమాట, బొమ్మ ఇమ్మని. డింగ్ డింగ్ మాత్రం నేను ఇవ్వను, ఇది నా ఫేవరెట్ బొమ్మ అని చెప్పి అనడంతో నాకు ఇస్తావా లేదా అని గట్టిగా అడుగుతాడు. లేదు నేను ఇవ్వను అనేసరికి ఆ పిల్లోడిని అయితే గెంటేసి ఆ బొమ్మను అయితే తీసుకుంటాడనమాట. ఇంకంతే డింగ్ డింగ్ అయితే గట్టిగా ఏడవడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఇదంతా చూసిన మియామ్ అయితే వచ్చి ఏడవకు నానా అని చెప్పి అంటది. ఇదంతా చూసిన జో అయితే అంటాడనమాట, నువ్వు ఆ బొమ్మని డింగ్ డింగ్ అయితే ఇచ్చే, నీకు కావాలంటే తర్వాత నేనైతే కొంటాను అని చెప్పి అనేసరికి ఆ పిల్లోడైతే వినిపించుకోడు. ఇచ్చారా అని చెప్పి గట్టిగా అయితే అంటాడనమాట. ఇంకా అలా అనేసరికి ఆ బొమ్మనైతే కింద అనేది పాడేసి ఇంకా పిల్లోడు కూడా ఏడవడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఇంకా తిన వేడుపు చూసిన వీళ్ళ నాన్న అయిన ఫ్యాంక్ఫీ అయితే వచ్చి, మీరెందుకని నా పిల్లవాడిని ఏడిపిస్తున్నారు, అయినా నీకు తెలీదా మీ పిల్లవాడిని పద్ధతిగా చూసుకోవాలని, బొమ్మలు షేర్ చేసుకోవడం కూడా మీ పిల్లడికి రాదా ఏంటి అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్ కోసం లంచ్ అంతా తీసుకువస్తాడనమాట. ఏంటి ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నావా, తిను ఫస్ట్ అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేను అసలు అనుకోలేదు మన ఫస్ట్ డేట్ ఇలా ఉంటుందని చెప్పి, నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా అని చెప్పి అనేసరికి హీరో అయితే అంటాడు, నువ్వు నాకు ఎక్కడని అవకాశం ఇచ్చావు నిన్ను రొమాంటిక్ డేట్కి తీసుకువెళ్ళడానికి, ఎప్పుడు చూడు వర్క్ 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 అని చెప్పి అంటూనే ఉన్నావు, అయినా తప్పంతా నాదే, చూసిన వెంటనే నేను ప్రేమించేశాను, ఇంకేం చేస్తాను, నీకు నచ్చినట్టే నేను ఉండాలి కదా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఈ మాటలు విన్న హీరోయిన్ అయితే అంటది, ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఇలాంటి మాటలు నాకైతే విచిత్రంగా ఉన్నాయి అని అనగానే, నేనా ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్నాను, బాగున్నాయి కదా అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నువ్వు నార్మల్గా మాట్లాడేవే నాకు బాగా నచ్చుతాయి, నువ్వు ఇంటర్నెట్లో కన్నా ఇక్కడ బయటే బాగా మాట్లాడుతావు, ఇలాంటివన్నీ మాట్లాడు మాకు ఇంకా అని చెప్పి అనేసరికి హీరో కూడా సరే అయితే మాట్లాడలే అని చెప్పి హీరోయిన్కి అయితే అంటాడనమాట. ఇక్కడ అయితే జియోని వీళ్ళ అమ్మగారు పిలుస్తారు. అయినా నువ్వు ఏం చేసావురా, వీళ్ళందరూ మన బంధువులకి నువ్వు సపోర్ట్ చేయాలి కానీ వేరే వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేస్తావా అంటే జియో అయితే అంటాడు, అమ్మ తప్పంతా మన పిల్లవాడిదే, అందుకే తన్ని క్షమాపణలు అనేవి చెప్పమన్నానమ్మా అనగానే, నువ్వెవడురా నా పిల్లవాడిని క్షమాపణలు అవన్నీ చెప్పమనడానికి, తండ్రిని నేనే ఎప్పుడు వాడిని అలా చూడను, నువ్వెవడువిరా నువ్వు చూడడానికి అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట, జియో నువ్వు వాళ్ళకి క్షమాపణలు అవన్నీ చెప్పాలి,
తన మనవడిని అవమానిస్తే పెద్దనానికి ఎంత బాధగా అనిపిస్తుంది. క్షమాపణలు ఇవన్నీ చెప్పు బాబు అనగానే ఇక్కడ జియోకి అయితే ఆ మాటలని నచ్చవమాట వాళ్ళ అమ్మవి. ఇంకా చూస్తూ ఉంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.